మీ తోటకి ఈ తోటకి ఉన్న తేడా ఏంటి అసలు? తేడా అంటే మంచిగా అసలు ఏం లేదు, దీనికి గుబ్బ కూడా లేదు, కాపు కూడా మంచిగా ఉంది, అసలు తాలు కూడా లేదు. అసలు ఎకరానికి 30 క్వింటాలు అదే తగ్గదు ఇది. ఇక్కడ కాప్ సెట్టింగ్ ఏ విధంగా ఉందండి? అసలు దగ్గర గనుపు, అసలు మంచి గనుపు దగ్గర వచ్చి మంచిగా మనకు అసలు కాయ కూడా మంచి బారు మన జెండా పాట రేటు కూడా పోతుంది ఇది. జెండా పాట రేటు మంచిగా అసలు తాళ్ళు లేదు, కొసలు కూడా కొచ్చగా ఉన్నాయి దీనికి. ఎందుకంటే మరి దీనికి దేనికి వచ్చిందంటే 22 అసోసియేషన్ గా వచ్చింది ఇది. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్. నా పేరు వసు. ప్రస్తుతం మనం కామేపల్లి మండలం, ఏ ఊరండి ఇది? కామేపల్లి మండలం గోపాలపురం తండా. కామేపల్లి మండలం గోపాలపురం తండా. సో ఆల్రెడీ మీకు ఈ రైతు తెలిసిందే, ఒక షార్ట్ వీడియో పెట్టాం మనం బజరంగి విత్తనానికి సంబంధించి. మనకి ఆ వీడియోలో మనం విత్తనం పేరు చెప్పాల. సో ఎందుకు చెప్పలేదంటే, నలుగురు రైతులు చూసినప్పుడు వాళ్ళకు కూడా నచ్చుంటే దాన్ని మనం రైతులకు పరిచయం చేద్దామని అనుకున్నాం. దాంతోపాటు ఒక 10 రకాల ఫీల్డ్స్ చూద్దాం. అన్ని చోట్ల ఫీల్డ్స్ చూసిన తర్వాత బాగుంటేనే మనం రైతులకు పరిచయం చేద్దామని చెప్పి మనం అనుకున్నాం. సో చాలా ఫీల్డ్స్ చూసాం. సో ఈరోజు ఈ ఫీల్డ్లో రైతుల ప్రదర్శన క్షేత్రం అంటే మనకి ఫీల్డ్ పెట్టడం జరిగింది. అక్కడ ఒకసారి చూపించిన నేను ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఇక చాలామంది రైతులు వచ్చారు. మనతో పాటు ఒక రైతు ఉన్నారు. సో మనతో పాటు ఒక ఆదర్శ రైతు ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ విత్తనం ఎలా ఉందో. సో ఈ రైతు ఆల్రెడీ చెప్పాడు విత్తనం ఎట్లా కాసింది ఏంటి అనేది కూడా. మీరు కూడా ఒకసారి చూపించినాను. ఒకసారి అక్కడ నుంచి మొత్తం కూడా గమనించండి. కింద నుంచి కూడా క్రాప్ సెట్టింగ్ ఏ విధంగా ఉంది కిందకు చూపించు. కిందంతా కూడా చూపించు. కింద నుంచి క్రాప్ సెట్టింగ్ ఎట్లా ఉంది, పైన గొడుగు కొమ్మలకి కాపు ఏ విధంగా వచ్చింది, కాయ సైజ్ ఎట్లుంది మీరు గమనించాల్సింది. దాంతోపాటుగా తాలు ఏమన్నా అవుతుందా అనేది కూడా మీరు గమనించాల్సిన విషయం. సో దాంతోపాటుగా ఇతర వేసిన రైతుని, చూడడానికి వచ్చిన రైతు ఇద్దరిని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? హతిరామ్ అండి. హతిరామ్ గారు, ఏ ఊరు మీది? బొక్కలతండి, కారేపల్లి మండలం, ఖమ్మం జిల్లా. మీకు మిరప తోట వేసే దాంట్లో ఎన్ని సంవత్సరాలు? 30-40 సంవత్సరాల నుంచి, పుట్టిన కాడ నుంచే మిర్చి వేస్తాను నేను. ఎకరానికి మిర్చి మీద అయితే బాగా అనుభవం ఉంది మీకు. ఈ సంవత్సరం మీరు ఎన్ని ఎకరాల మిరప తోట వేసారు? 2.5 వేసినండి. 2.5 వేసారు. మీ తోటకి ఈ తోటకి ఉన్న తేడా ఏంటి అసలు? తేడా అంటే మంచిగా అసలు ఏం లేదు, దీనికి గుబ్బ కూడా లేదు, కాపు కూడా మంచిగా ఉంది, అసలు తాలు కూడా లేదు. అసలు ఎకరానికి 30 క్వింటాలు అదే తగ్గదు ఇది. ఖచ్చితంగా 30 క్వింటాలు. అసలు నేనైతే అడుగుతున్నాం. నేనైతే 40 సంవత్సరాల అనుభవం ఉన్న రైతు మిరప సాగు చేయడంలో. ఇక్కడ కాప్ సెట్టింగ్ ఏ విధంగా ఉందండి? అసలు దగ్గర గనుపు, అసలు మంచి గనుపు దగ్గర వచ్చి మంచిగా మనకు అసలు కాయ కూడా మంచి బారు మన ఇది జెండా పాట రేటు కూడా పోతుంది ఇది. జెండా పాట రేటు మంచిగా అసలు తాళ్ళు లేదు, కొసలు కూడా కొచ్చగా ఉన్నాయి దీనికి. ఎందుకంటే మరి దీనికి దేనికి వచ్చిందంటే 22 అసోసియేషన్ గా వచ్చింది ఇది. ఇప్పుడు మీరు 30 క్వింటాలు దిగుబడి అన్నారు. మరి 30 క్వింటాలు దిగుబడి అంటే మరి కాటాలకు బాగా రావాలిగా. కాటా ఇత్తు కూడా ఉంటుంది. మీరు ఒకసారి గమనించండి. మీరు గింజలు బిర్రుగుంది చూడండి. గింజలు ఉన్నాయండి. ఒకసారి 2 కాయలు గింజలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇది కూడా చూపించు. ఇది కూడా చూడండి. పైకి వచ్చిన కొమ్మకి ప్రతి కొమ్మకి కూడా గింజలు ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి, కొసదాగా ఉన్నాయి. తెంపు ఒకసారి చూపించు. కొసదాగా ఉన్నాయండి మొత్తం కూడా. ఎండిన తర్వాత లెక్క పెడితే అప్పుడు అర్థమైపోతుంది మనకి ఎన్ని గింజలు ఉన్నాయి. దాదాపుగా 70 చిల్లర ఉంటాయండి. 70 నుంచి 80-90 మధ్యలో 70 అయితే ఉంటాయి మనకి దిగుబడి. అంటే మీరు అన్నట్టుగా కాటాలకు వస్తాయి. కాటాకు వస్తేనే మనకి దిగుబడి అనేది మీరు అన్నట్టుగా పెరుగుతుంది అనమాట. ఇందులో ఏమన్నా ఫాల్ట్ ఉన్నాయి? ఎన్ని గింజలు ఉన్నాయి అసలు? మొత్తం అసలు కింద వరకు గింజలు ఉన్నాయి. చూడండి మీరు ఒకసారి గమనించండి. మొత్తం గింజలే. ఇక్కడ వరకు కూడా గింజలు ఇంకా ఉన్నాయి. ఇంకా చీరాలి, తాలు కావట్లేదు. కాయ సైజ్ మంచిగా ఉంది, గింజ శాతం మంచిగా ఉంది. రంగు ఎట్లుంది? కలర్ మంచిగా ఉంది. మార్కెట్ పోతే మంచి రేటు పడుతుంది. నెంబర్ 1 రేటు ఇది. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వేసారు ఈ విత్తనాన్ని? 2 ఎకరాలు. 2 ఎకరాలు వేసినాం. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒకసారి ఒక చిన్న షార్ట్ వీడియో తీసుకొని పోయినాం ఆ రోజు వచ్చి. ఆ రోజు కంటే ఈ రోజుకి ఇంకా బాగా వచ్చింది. 4 రోజులు అవుతుంది మనం ఇక్కడికి వచ్చిపోయి. ఆ రోజు కంటే ఈ రోజు ఇంకా బాగా వచ్చింది. ఇప్పుడు మీరేమంటారు? ఈ విత్తనం సాగు చేసేట్లో మీకు విత్తనం వేసుకోవచ్చు అంటారు 4 రైతులు? 9 రైతులు వేసుకోవాల్సింది ఇది. ఖచ్చితంగా వేసుకోవాల్సింది. ఇప్పుడు మొదటి నుంచి కూడా మీరు చూసారు కదా, దీనికి అచ్చుకు ఎట్లా పెట్టుకున్నారు? సాలుకి దూరం ఎంత పెట్టుకున్నారు దీనికి? 28 నుంచి 30 వరకు ఉండొచ్చు. అంటే మీకు పెట్టేటప్పుడు ఎట్లా ఒకటే ఇది చేసుకుంటారు? ఎడ్లతోనే అదే 28 వచ్చింది. 28 నుంచి 30 వరకు ఉండొచ్చు. మరి మీకు పెట్టినప్పుడు మొక్క దూరం ఎంత పెట్టారు? దగ్గర 2 అడుగులు ఉంది. 2 అడుగు నుంచి 2 అడుగుల మధ్యలో 2 అడుగుల దాకా పెట్టారు. ఒకటే మొక్క పెట్టారు. ఒకటే మొక్క. కొంచెం ముందుకు కూడా పోదారండి. ఇటు బాగుంది. ఒకసారి ఇక్కడ చూడండి. ఒకటే మొక్క బుట్టలాగా వచ్చింది.
చెట్టు పై గొడుగులాగా పెరిగిందా లేకపోతే చుట్టూ మనకి బుట్టలాగా వచ్చిందా? బుట్టలాగా వచ్చింది, మంచిగా బుట్టలాగా వచ్చింది కింద బుట్టలాగా నాకు వచ్చిందంట. ఒకటే చెట్టు. చూడు ఏ చెట్టు చూసినా ఏ ఒకటే. చోటు ఒక సైడ్ చూపించు బ్రదర్. ఇదంతా కూడా ఒకటే చెట్టు, మళ్ళీ కాపే ఉంది. కాపే ఉంది, పచ్చికాయ ఉంది, ఎర్ర మీరు పండు చెప్పండి పండు గారు. ఇది బాగుందండి. ఇప్పుడు మనం నిలబడే చోట ఒకసారి మీకు అట్ట కనిపించిందా? మొత్తం మొత్తం ఒక విధంగా ఇది 2 ఎకరాలు మొత్తం ఒకటే బిట్టు ఒకటే, అసలు తోట చూస్తే కనబడుతుందండి. ఇటు కూడా చూపించు. మనం ఒక చోట్ల కాదు, మన 4 మూలలు చూసుకున్నా అంతే ఉంటుంది ఇది. ఇప్పుడు మనం ఇదే విత్తనాన్ని ఇక్కడ చూసాం, తర్వాత మన గోవిందరాల్లో కూడా చూడడం జరిగింది, తర్వాత మళ్ళీ గుంటూరులో కూడా చూసాం. అవునండి. ఎక్కడ చూసినా కూడా అంటే ఒక దగ్గర బాగుంది ఒక దగ్గర బాగాలేదంటానికి లేదు, ప్రతి చోట కూడా 100% ఇక్కడ ఎట్లుందో అక్కడ కూడా అదే విధంగా ఉంది. 4 మూలలు అంతే 4 ఉందండి. మూలలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి ధైర్యంగా, 4 రైతులు దీన్ని ధైర్యంగా ఎంచుకోవచ్చు ఈ విత్తనాన్ని? తీసుకోవచ్చండి, ఇది నంబర్ 1 విత్తనం, ఇది తీసుకోవచ్చు. సో ఇదంటే పూర్తిగా రైతుకు సంబంధించి రైతు ఫీల్డ్ విజిట్ చేయడానికి వచ్చిన రైతుల సమాచారం. ఇంకా 4 రైతులతో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండి మిత్రంగా.